గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రభుత్వ స్కూళ్లలో వాటర్ బెల్, యూజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం, వేడిని కాస్త చల్లార్చిన ద్రోణి, జూన్ 1న జూనియర్ కళాశాలల పునః ప్రారంభం, వైద్య విద్యార్థిని అపహరణ కేసులో జీవిత ఖైదు, ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం, 22లోగా పోస్టల్ బ్యాలెట్ కు ప్రతిపాదనలు, గెలుపోటములను శాసించే ఆయుధంగా మారిన నోటా, సుమిత్ నగాల్ సంచలనం, చెలరేగి ఆడిన చెన్నై కోల్కతాపై ఘన విజయం, బార్లీతో బోలెడన్ని లాభాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురి కాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజు ప్రత్యేకంగా 3 సార్లు వాటర్ బెల్ మోగించి విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈ నెల 23తో ముగియనుంది. అప్పటి వరకు వాటర్ బెల్ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. యూజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి డీమ్డ్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గొల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇంజనీరింగ్, ఆయుర్వేదం, మేనేజ్మెంట్ ఇతర కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన వారికి స్కాలర్షిప్ సౌకర్యం ఉందన్నారు. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లల కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. వేడిని కాస్త చల్లార్చిన ద్రోణి. రాష్ట్రానికి సోమవారం కాస్త ఉపశమనం లభించింది. ద్రోణి ప్రభావంతో వేడి చల్లారింది. 5-6 రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుండి 46 డిగ్రీల వరకు నమోదవుతుండగా సోమవారం 44 డిగ్రీలకు తగ్గాయి. రానున్న 4 రోజులు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాలలోనూ 11, 12 తేదీలలో తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గెలుపోటములను శాసించే ఆయుధంగా మారిన నోటా. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలను నోటా మారుస్తోంది. పోటీ చేసేవారిలో ఎవరు నచ్చకపోతే నన్ ఆఫ్ ది ఎబోవ్ అనే ఆప్షన్ బటన్ నొక్కుతున్నారు. అయితే ఇది అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఇలా ఎంతో మంది భవిష్యత్తును తారుమారు చేస్తోంది నోటా. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో నోటాకి 24,000 ఓట్లకు పైగా పడ్డాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో అభ్యర్థుల గుర్తుతో పాటు నోటాను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో పార్టీకో ఓ గుర్తు ఉంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే బరిలో ఉన్న నాయకులు నచ్చలేదనే ఆలోచన ఉన్న ఓటర్ల కోసం నోటా ఆప్షన్ను ఈవీఎంలలో పొందుపరిచారు. అభ్యర్థులకు పడిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పడితే ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. 22లోగా పోస్టల్ బ్యాలెట్లకు ప్రతిపాదనలు. పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత శాఖల నుంచి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణపై పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులతో నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ ఓటర్లు, సర్వీస్ ఓటర్లు, ఓటర్స్ ఆఫ్ ఎలక్షన్ డ్యూటీ, ఎలక్ట్రోస్ సబ్జెక్ట్ టు ప్రివెంటివ్ డిటెన్షన్,
నోటిఫైడ్ ఓటర్స్ ఇంక్లూడింగ్ ఆబ్సెంటీస్ ఓటర్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ 5 కేటగిరీలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందని తెలిపారు. అధికారులు శాఖల వారీగా పోస్టల్ బ్యాలెట్కు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జూన్ 1న జూనియర్ కళాశాలలు పునః ప్రారంభం. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్కు సంబంధించిన 2024-25 విద్యా క్యాలెండర్ను ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. త్రైమాసిక పరీక్షలు సెప్టెంబర్ 23 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. అనంతరం అక్టోబర్ 3 నుంచి 11 వరకు దసరా సెలవులు ఇస్తారు. అర్ధ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 16 నుండి 21 వరకు జరుగుతాయి. ఆ తరువాత సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 18 వరకు ఉంటాయి. 20న కళాశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాలలో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. గ్రహణంలో సంపూర్ణ దశ గరిష్టంగా 4 నిమిషాల 28 సెకన్ల పాటు కొనసాగింది. ఆ సమయంలో చందమామ సూర్యుడిని పూర్తిగా కప్పేసింది. ఫలితంగా పట్టపగలే చీకట్లు ఆవరించాయి. గ్రహణం తొలుత మెక్సికోలో దర్శనమిచ్చింది. గత కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణాల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైనది. వైద్య విద్యార్థిని అపహరణ కేసులో జీవిత ఖైదు. విజయవాడలోని సూర్యారావుపేటకు చెందిన శ్వేత మంగళగిరి సమీపంలోని ఎన్ఆర్ఐ కళాశాలలో వైద్య విద్యలో పీజీ చదువుతోంది. ఆమె తండ్రి కూడా విజయవాడలో వైద్య వృత్తిలోనే ఉన్నారు. వారికి చెందిన కారులో ఆమె ప్రతిరోజు కళాశాలకు వచ్చి వెళ్తుండేది. కారు డ్రైవర్గా గన్నవరానికి చెందిన పిన్నబోయిన ప్రసాద్ పనిచేసేవారు. అతను అప్పుల పాలు కావడంతో తన మిత్రులతో కలిసి శ్వేతను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాడు. ఈ మేరకు 2012 జూన్ 8న సాయంత్రం కళాశాల నుంచి శ్వేతను తీసుకువెళ్తుండగా మంగళగిరి సమీపంలో పథకం ప్రకారం ఆ కారులోకి ఉప్పులూరుకు చెందిన మండారవి, ముస్తాబాదుకు చెందిన ఉయ్యూరు అలీ, పరిమి నాగరాజు, రాణిమేకల వెంకన్నలను ఎక్కించుకున్నారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత కారులో ఉన్న శ్వేతను బెదిరించి ఆమె కళ్లకు గంతలు కట్టి తండ్రికి ఫోన్ చేసి 3 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేశారు. దీంతో ఆయన మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి పామర్రు వద్ద కారును గుర్తించి శ్వేతను రక్షించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మండారవి మినహా మిగిలిన నిందితులపై గతంలో విచారణ జరిగింది. వారికి జీవిత ఖైదు విధించగా మండారవి విచారణ నుంచి పారిపోయాడు. తరువాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా తాజాగా మరోసారి విచారణ జరిపి రవికి కూడా జీవిత ఖైదు, 500 రూపాయల జరిమానా విధించారు. సుమిత్ నగాల్ సంచలనం. ఈ ఏడాది తన జోరు కొనసాగిస్తూ భారత టెన్నిస్ నెంబర్ 1 సుమిత్ నగాల్ మరో గొప్ప సంచలన విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక మోంటో కార్లో మాస్టర్స్ సిరీస్ 1000 టోర్నీలో 2వ రౌండ్లోకి దూసుకు వెళ్లాడు. క్వాలిఫైయర్ హోదాలో మెయిన్ డ్రాలో అడుగుపెట్టిన ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మాటియో అర్నాల్డీని బోల్తా కొట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 5-7, 6-2, 6-4తో ఆర్నాల్డీపై గెలిచి క్లే కోర్ట్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో 2వ రౌండ్కు చేరిన తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. సుమిత్ తొలి సెట్ను కోల్పోయినా ఆందోళన చెందకుండా 2వ సెట్లో అద్భుతంగా ఆడి ఆర్నాల్డీ సర్వీస్ను 3 సార్లు బ్రేక్ చేసి సెట్ను సొంతం చేసుకున్నాడు. చెలరేగి ఆడిన చెన్నై కోల్కతాపై ఘన విజయం. ఈ సీజన్లో భారీ స్కోర్లతో హ్యాట్రిక్ విజయాలతో దూసుకు వెళ్తున్న కోల్కతా నైట్ రైడర్స్పై చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగింది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఆల్రౌండ్ షో ముందు నైట్ రైడర్స్ చేతులెత్తేసింది. దీంతో సూపర్ కింగ్స్
7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 బంతుల్లో 34 టాప్ స్కోరర్గా నిలిచాడు. సూపర్ కింగ్స్ బౌలర్లు రవీంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే చెరో 3 వికెట్లను, ముస్తాఫిజుర్ 2 వికెట్లు మూకుమ్మడిగా వికెట్లన్నీ పడేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ 58 బంతుల్లో 67 నాటౌట్ రాణించగా శివం దూబే 18 బంతుల్లో 28 మెరిపించాడు. బార్లీతో బోలెడన్ని లాభాలు. వేసవిలో తిన్నది అరగకపోవడం సాధారణ సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాల్సిందే. మధుమేహులకు కూడా బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ కూడా అదుపులోనే ఉంటుంది. ఇక గర్భిణులు రోజు బార్లీ నీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్లవాపు సమస్య దరిచేరదు. రోజులో ఉదయం సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ నీళ్లు ఉపయోగపడతాయి. ఇవి అలసటను దూరం చేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. షార్జా అగ్ని ప్రమాద మృతుల్లో 2 భారతీయులు. వారిలో ఒకరు ఏఆర్ రెహమాన్ బృంద సభ్యుడు. మొజాంబిక్లో పడవ మునిగి 90 మంది మృతి. మొజాంబిక్లో ఘోరం చోటు చేసుకుంది. ఆ దేశ ఉత్తర తీరంలో ఓ పడవ మునిగి 90 మందికి పైగా మృతి చెందారు. కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. జాతీయ హాకీ శిబిరానికి జ్యోతిరెడ్డి. మహిళల ప్రో హాకీ లీగ్ సన్నాహాల కోసం 33 మందితో కూడిన ప్రాబబుల్స్ను హాకీ ఇండియా ప్రకటించింది. వీరందరికీ మే 16వ తేదీ వరకు బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో శిక్షణా శిబిరం నిర్వహిస్తారు. దీనిలో ఈదుల జ్యోతిరెడ్డికి స్థానం లభించింది. హ్యారీ బ్రూక్స్ స్థానంలో లిజార్డ్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్స్ స్థానాన్ని దక్షిణాఫ్రికా సీమర్ లిజార్డ్ విలియమ్స్తో భర్తీ చేసుకుంది. రన్నరప్ శ్రీనిధి డెక్కన్ ఎఫ్సి. ఐ లీగ్ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రన్నరప్ స్థానం ఖరారు చేసుకుంది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో అశ్విని తనీషా జోడీ. పారిస్ ఒలింపిక్స్కు చివరి అర్హత టోర్నీ అయిన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేడు ప్రారంభం అవుతోంది. ఈ రోజు నుండి క్వాలిఫైయింగ్ మ్యాచ్లు జరుగుతాయి. హంపి పరాజయం. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. ఐపీఎల్లో నేడు పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.